మంగళగిరిలో ఏపీఎల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అయినాయి. సో రామ్ చరణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారని చెప్పి గ్రౌండ్కి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్తే పాస్లు ఉండాలన్నారు. జెన్యున్ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఇటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను జెన్యున్ చెప్పి హాఫ్ ఉన్నాను. నేను గేట్ 2 నుండి వెళ్తే అయితే ఫ్రీ ఎంట్రీ ఉందని చెప్పారని చెప్పి గేట్ 2 దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. నిజంగానే గేట్ 2 దగ్గర అయితే పాసులు లేకపోయినా లోపలికి అయితే ఎంట్రీ చేశారు. లోపలికి వెళ్ళగానే ప్లేయర్స్ అయితే నెట్ ప్రాక్టీస్లు చేసుకుంటున్నారు. ఇంతకుముందే టాస్ పడింది. స్టేడియం మొత్తాన్ని అయితే నీట్గా అయితే డెకరేషన్ చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని ప్రతి ఒక్క టీం బ్యానర్లు అయితే వేశారు అండ్ మంగళగిరి అని చెప్పి నీట్గా అయితే స్టేడియం అయితే డెకరేట్ చేశారు. ఈలోపు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాయంత్రం అయితే అయింది. రామ్ చరణ్ గారు ఏంటి ఇంకా రాలేదు, అలా వెయిట్ చేస్తూ ఉండగా రామ్ చరణ్ గారు అయితే ఫైనల్గా అయితే వచ్చారు. సో వచ్చి అలా పైకి ఎక్కి అందరికీ కాసేపు హలో చెప్పి కిందకు వచ్చారు. నేనైతే రామ్ చరణ్ గారిని చూడడం ఇదే ఫస్ట్ టైం. సో మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. సో కిందకైతే దిగి కప్తో 2 ఫోటోలు దిగి అక్కడ ఉన్న జనాలతో కొన్ని ఫోటోలు దిగి అండ్ విన్నింగ్ టీం కెప్టెన్తో జెర్సీ పట్టుకుని ఒక ఫోటో దిగి తనైతే తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ కారు దగ్గర అయితే మరీ దారుణంగా వచ్చేసారు జనాలు. కనీసం కారు కూడా ఎక్కనవడానికి కూడా కష్టంగా అయిపోయింది. సో ఎలాగైతే కష్టపడి కారు అయితే ఎక్కేసి వెళ్ళిపోయారు. మేము కూడా అక్కడ నుంచి జనాలందరినీ దాటుకొని బయటకు వచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది. సో మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, బై.